పంచాయతీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సోమవారం రోజు ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. 42% రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దానికి అనుగుణంగానే పంచాయతీ లోపల ఇవ్వాలి రిజర్వేషన్లు అని చెప్పి అనుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఖాతరు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీర్థమన్నారు, ఇచ్చిర్రు. రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేయాలని ముందు నుంచి ఏదైతే ఆయన ఇచ్చిండో మాట, దాన్ని రేవంత్ రెడ్డి సర్కారు కార్యాచరణ లోపలికి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం లోపల బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి బీసీల రాజకీయ అవకాశాలను కొట్టేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం చూసినాం. ఇవాళ బీసీలకు రాజ్యాధికారం కల్పించాలి, మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేసి వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నది. మాట ఇవ్వడమే కాదు, చేసి చూపిస్తా ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి పనితీరు. బీజేపీ అడ్డుకుంటుంది, ఆ రాష్ట్రపతి దగ్గర బిల్లులు అట్టే పెండింగ్ పెడుతుంది. బీఆర్ఎస్ ఏమో బీసీల పైన ముసలి కన్నీరు కారుస్తుంది, ఉన్న రిజర్వేషన్లు తగ్గిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. బీసీల పట్ల ఎవరు ప్రేమతోటి ఉన్నారో, బీసీలకు ఎవరు న్యాయం చేయాలని ఉన్నారో అర్థమవుతా ఉన్నది.